హాయ్ హలో మామ. ఈ వీడియో వచ్చి టోటల్గా ఏంటంటే అంటే మన ఒక జిమ్ టైమింగ్స్ ఏంటి, జిమ్లో శాలరీస్ ఎలా ఇస్తారు, ఏ బేజెస్ మీద ఇస్తారు, సో మనం చేసే పని ఏంటి, టోటల్గా అసలుకి డైలీ రొటీన్ ఏంటో అని చెప్పేసి ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు టైమింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే మనకి పూర్తిగా ఎలా ఉంటుందంటే మనకి ఎర్లీ మార్నింగ్ 4 to 5 ఈ టైమింగ్స్లో అయితే మనకి జిమ్ అయితే ఓపెన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఈవినింగ్ పూట సేమ్ అంతే 4 to 5 ఈ టైమింగ్స్లో మనకి ఈవినింగ్ కూడా జిమ్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి 4 to 5 అవర్స్ కంటిన్యూస్గా జిమ్ ఉంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఇవి వచ్చేసి టైమింగ్స్. నెక్స్ట్ మనం శాలరీ గురించి మాట్లాడుకుందాం. సో శాలరీ వచ్చేసి మినిమం నువ్వు ఫ్రెషర్ అయితే కనుక ఏ జిమ్లో అయినా సరే 8,000 to 10,000 ఇస్తారు, ఓకేనా. బట్ ఇక్కడ మన శాలరీ గురించి మాట్లాడకుండా ఇంకో విషయాలు మనకి ఇన్సెంటివ్స్ అనుకోవచ్చు, కమిషన్ అనుకోవచ్చు, పర్సంటేజ్ అనుకోవచ్చు. సో ఎలా అయినా సరే మనకి ఫర్దర్గా మనీ అయితే యాడ్ అయ్యింది. అది ఏ విధంగా అంటే నీకు ఫిక్స్డ్ శాలరీ ఒకటి ఉంటుంది, 8,000 to 10,000. ఆ తర్వాత నీకు పర్సనల్ పీటీ ఉంటుంది అనమాట. నీకు పీటీ పర్సంటేజ్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జీటీస్కి నార్మల్గా చెప్పుకుంటావు, అది ఫిక్స్డ్ టైమింగ్స్లో అండ్ ఫిక్స్డ్ శాలరీస్లో చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్లయింట్స్ వచ్చారు, క్లయింట్స్ మనం పీటీస్ అంటారు, పర్సనల్ ట్రైనింగ్ అనమాట. సో వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు మనం మంచిగా గైడ్ చేస్తూ ఉంటాం, షెడ్యూల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, డైట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి యాజ్ ఎ ట్రైనర్కి వాళ్ళు ఎంతైతే అమౌంట్ కడతారో అందులో 15 to 50%, 15 to 50 ఈ రేషియోలో అయితే నీకు పై డబ్బులు అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్ ట్రైనర్ని, సో నాకు 20% ఇస్తున్నారు కమిషన్ పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ 5,000 కట్టారు. సో 5,000లో 20% ఎంత, 1,000 రూపీస్. సో ఆ విధంగా నాకు వస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా నాకు ఎంత వస్తాయి, 1,000 రూపీస్ వస్తాయి, ప్లస్ నాకు 10,000 శాలరీ 11,000. సో ఆ విధంగా నాకు ఎంతమంది పీటీస్ ఉంటే అంత పర్సెంటేజ్ నాకు ఇస్తారు. ఇది పక్కన పెడితే ఇంకోటి వచ్చేమో సప్లిమెంట్స్ అనమాట. ఆ సప్లిమెంట్స్ కూడా అంతే 5 to 10 ఈ రేషియోలో మనకి ఇస్తారనమాట. సప్లిమెంట్ ఎంతెంత ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్లో 5 to 10% ఇస్తారు. ఈ ఓవరాల్ శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి యాడ్ చేసుకోండి మామ. నేను ఇందాక నేను స్కిప్ చేశాను, ఎందుకంటే నేను యాజ్ అ ఫ్రెషర్గా మాత్రం నీకు శాలరీ చెప్పాను, కానీ ఆ తర్వాత నువ్వు సర్టిఫికేషన్ చేసిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ బట్టి నీకు శాలరీ ఎలా చేంజ్ అవుతుందో నేను చెప్పలేదు. బట్ నీకు సర్టిఫికేషన్ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక నీ స్టార్టింగ్ ఫ్రెషర్గా నీకు 10,000 ఇచ్చారు కదా, నీకు 1 year ఎక్స్పీరియన్స్కి 15,000 ఇస్తారు. నీకు సర్టిఫికేట్లు కూడా ఉంటే 20,000 ఇస్తారు, బేస్డ్ ఆన్ జిమ్ అనమాట. సో నీ జిమ్ అనేది కొంచెం పెద్ద బ్రాండే ఉండి కొంచెం ప్రీమియం జిమ్స్ ఉంటే కనుక నీకు 20 కూడా కాకుండా 30,000 35,000 ఇస్తారు. ఈ 35,000 శాలరీ ఇచ్చి నీకు పర్సంటేజ్లు ఇస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు లోకల్ జిమ్స్లో ఎలా ఉంటే పర్సెంట్ రన్నింగ్లో 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ప్రీమియం జిమ్స్ ఎలా ఉంటే మీకు స్టార్టింగ్ నీకు పీటీ ఒక్కోటి వచ్చేసేమో 20,000 24,000కు ఉంటాయి అన్నమాట 1 monthకి. సో 1 month 25,000, అది 20% ఎంత. సో నీకు ఆ విధంగా నువ్వు ఎలా కాదని సరే ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉండి మంచిగా నువ్వు బిల్డ్ చేసుకుంటే కనుక నీ కెరియర్ని నీకు 30,000 to 40,000 వస్తాయన్నమాట. సో ఇంకా 5 years తర్వాత నువ్వు ప్రొఫెషనల్గా వెళ్ళిపోయి నువ్వు ఒక సెలబ్రిటీస్కి ఏదో చెప్పుకోవచ్చు, ఏదో లేకపోతే నువ్వు కొత్త జిమ్ పెట్టుకున్నా సరే నీకు జిమ్ పెట్టుకుంటే ఎలా కన్నా సరే బేస్డ్ ఆన్ మార్కెట్ని బట్టి నీ యొక్క కాంపిటీషన్ బట్టి నువ్వు ఎవ్రీ మంత్ 1 to 2-3 lakhs కూడా నువ్వు సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా ఉండేది అనమాట. డైలీ రొటీన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం మార్నింగ్ వేసి వెళ్ళిపోవచ్చు, 9 or 10కి ఇంటికి వచ్చేయచ్చు. సో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మన పర్సనల్ వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ కదా, ఈ మధ్యలో అంతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. నేను అలాగే అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎలా జరిగిద్ది అంటే నువ్వు అక్కడ చేసి చెప్పి అలసిపోయి ఉంటావు. ఇంటికి వచ్చాక పనుకుంటావు. మహా అయితే నీకు 2 hours గ్యాప్ వచ్చేది, మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాలి. నాకు పర్సనల్గా ఏంటంటే నాకు ఎప్పుడు సండే వచ్చేదా, ఎప్పుడు లీవ్ వచ్చేదా అని చెప్పి ఆలోచిస్తుంటాయి. ఎందుకంటే ప్రెజర్ లోడ్ ఎక్కువ అయిపోయింది అనమాట. నీకు గ్యాప్ ఉండదు. బట్ గ్యాప్ నువ్వు స్లీప్కే వాడతావు. ఇంకా ఎక్స్ట్రా అనదర్ యాక్టివిటీస్కి నువ్వు యూజ్ చేసుకో. బట్ ఇంట్లో కూడా నువ్వు పనికిరావు అనమాట. పనికిరావు అంటే ఆ టైం సరిగ్గా నువ్వు ప్లాన్ చేసుకోకపోతే పనికిరాదు. బట్ నువ్వు ప్లాన్ చేసుకుంటే నైస్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ముందు నీకు పేషెన్స్ ఉండాలి మామ. పేషెన్స్ లేకపోతే అక్కడ బేల అయిపోతావు. ఎందుకంటే నీకు వన్స్ నువ్వు అక్కడికి వెళ్ళి చెప్తావు. జీటీస్ మెయిన్, పీటీస్ అన్న మన దగ్గరే ఉంటాం కాబట్టి ఓకే డన్. జీటీసీ ఏం చేస్తారంటే జనరల్ ట్రైనర్లు వాళ్ళు వచ్చి అడుగుతారు, అన్న ఈరోజు వర్కౌట్ ఇది ఏం చేయమంటావు అని. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియేషన్ చెప్తావు, అక్కడికి వెళ్తావు, పొజిషన్ చెప్తావు.
నువ్వు అలా నడుచుకుంటూ వచ్చి ఇటు వచ్చేసరికి పొజిషన్ చేంజ్ అయిపోయింది. సో నువ్వు మళ్ళీ వాళ్ళకి రీకనెక్ట్ చేసి ఆ కరెక్షన్ చేసి మళ్ళీ చెప్తారు, మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ అది పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు ఉంటారనమాట. ఇన్స్టాగ్రామ్ చూసి వాళ్ళు ఏదో అంటే వాళ్ళకి స్పెసిఫిక్గా పొజిషన్ తెలియదు, ఆ ఏ చూస్తారు అడ్వాన్స్ అని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉంటారు. నువ్వు నవ్వుకోలేక చచ్చిపోదు. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండేది జిమ్లో. ఎందుకంటే నీకు తెలుసు కట్ట పొజిషన్ ఏంటో తెలుసు, బట్ వాళ్ళుగా ఓన్గా చేసుకుంటూ ఉంటారు. నేను అడగకుండా ఏదైనా అంటే ఇన్స్టాగ్రామ్ చూసాం అనుకుంటారు, బట్ నువ్వు ఫుల్గా నవ్వుకోవచ్చు అనమాట. నీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది. అది పక్కన పెడితే నీ దగ్గరే ఒక 1 month జీటీ అలా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి అడిగినాడు. వేరే వాడికి వెళ్ళి అడ్వైజులు ఇస్తాడు మావా, చాలా బాగుండేది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. జిమ్లో నీకు మంచిగా ఉంటుంది అనమాట. సో నీకు వీడియో నచ్చితే పక్కా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మావా. బాయ్.